గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు కెరీర్ ప్లస్. ఇంటర్ తర్వాత ఏ కోర్సు సెలెక్ట్ చేసుకోవాలని విద్యార్థులు తల్లిదండ్రులు ఆలోచనలో పడతారు. రెగ్యులర్ కోర్సులతో పాటు అగ్రికల్చర్ బేస్డ్ కోర్సెస్ ఉన్న యూనివర్సిటీ చాలా తక్కువనే చెప్పాలి. ఐటీఎం యూనివర్సిటీ ఇంటర్ తర్వాత విద్యార్థులు ఎంచుకునేందుకు రెగ్యులర్ కోర్సులతో పాటు ఎన్నో వినూత్నమైన కోర్సులు అందిస్తోంది. అలాగే బీఎస్సీ అగ్రికల్చర్, ఇంజనీరింగ్, హార్టికల్చర్, ఫారెన్ సైన్స్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, బీబీఏ, బీసీఏ, ఎంఎస్సీ అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ ఇలాంటి కోర్సెస్ సెలెక్ట్ చేసుకునే విద్యార్థులకు ఐటీఎం యూనివర్సిటీ ఎలాంటి పెడగోజీ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ప్లేస్మెంట్స్ అందిస్తోంది? అలాగే ఐటీఎం యూనివర్సిటీ ఎక్కడుంటుంది? ఐటీఎం యూనివర్సిటీలో ఎలాంటి కోర్సులు ఉన్నాయి? వీరి అడ్మిషన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది? ఇలాంటి విషయాలు మనకు తెలియజేయడానికి, విద్యార్థుల సందేహాలు తీర్చడానికి మిడాస్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ నుంచి మేనేజింగ్ డైరెక్టర్స్ బ్రహ్మారెడ్డి గారు అలాగే రవికిరణ్ రెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు కెరీర్ ప్లస్. సార్, ముందుగా చెప్పండి, అంటే ఐటీఎం యూనివర్సిటీ గురించి చెప్పండి, అలాగే ఐటీఎం యూనివర్సిటీలో ఉన్న కోర్సుల గురించి చెప్పండి. ఎస్ మేడం, ఐటీఎం యూనివర్సిటీ తీసుకుంటే మనకి గ్వాలియర్ సిటీ అంటే మధ్యప్రదేశ్ స్టేట్లో ఉంటుంది. సో యూనివర్సిటీ ప్రకారంగా ఏ స్టూడెంట్కైనా కూడా చూసుకుంటే ఏంటంటే ఎడ్యుకేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి, ఫెసిలిటీస్ అనేది కంపల్సరీగా ప్రతి ఒక్కరు చూస్తూ ఉంటారు. సో ఇక్కడ చూసుకుంటే మన యూనివర్సిటీ గ్వాలియర్ హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ట్రాన్స్పోర్టేషన్ తీసుకోండి, రైల్వే స్టేషన్ కానివ్వండి, ఎయిర్పోర్ట్ కానివ్వండి, బస్ స్టేషన్ నుంచి కూడా నియర్ బై ద సిటీనే ఉంటుందన్నమాట యూనివర్సిటీ క్యాంపస్. అండ్ మోర్ ఓవర్ స్టూడెంట్ విషయానికి వచ్చేసరికి కంపల్సరీగా కూడా యూనివర్సిటీలో చాలా రకాల ఫెసిలిటీస్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది మేడం. సో అంటే యూనివర్సిటీకి చాలా ఇండస్ట్రియల్ కొలాబరేషన్స్ కానివ్వండి, అంటే ఫెసిలిటీస్ లైక్ హాస్టల్ ఫెసిలిటీస్ కానివ్వండి, రెసిడెన్షియల్ క్యాంపస్ మంది వచ్చేసరికి. అండ్ అలాగే డిఫరెంట్ కోర్సెస్ అనేది కూడా యూనివర్సిటీలో ఉండటం మనం చూస్తూ ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ స్ట్రీమ్ తీసుకోండి, అగ్రికల్చర్ బీఎస్సీ కానివ్వండి, ఫార్మా కానివ్వండి, ఈవెన్ నర్సింగ్ కానీ ఇలాంటి కోర్సెస్ కూడా ఉన్నాయి మనకి. అండ్ అలాగే టెక్నికల్ స్ట్రీమ్స్ మనం చూసుకున్నట్టయితే బీటెక్ విత్ స్పెషలైజేషన్ అంటే ఇంజనీరింగ్, సిఎస్సి విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ కానివ్వండి, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, ఇలాంటి లాట్ ఆఫ్ కోర్సెస్, మెకానికల్, సివిల్, ఇలాంటి కోర్సెస్ అన్నీ కూడా స్టూడెంట్కి ప్రాక్టికల్ ఎక్స్పోజర్తో ఇవ్వటం కూడా మనం చూస్తూ ఉన్నాం. అండ్ కమింగ్ టు ద మెయిన్ స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నప్పుడు ఏంటి అంటే ప్రతి ఏ స్టూడెంట్ అయినా కూడా ఎండ్ ఆఫ్ ద సెషన్కి మంచి ప్లేస్మెంట్ ఇవ్వడానికి కావాల్సిన ఎక్విప్మెంట్ అనేది అండ్ మోర్ ఓవర్ లాట్ ఆఫ్ ఇండస్ట్రియల్ విజిటింగ్స్ అనేవి కూడా యూనివర్సిటీ ఇవ్వటం మనం చూస్తూ ఉన్నాం మేడం. ఓకే అండి, ఇప్పుడు ఐటీఎం యూనివర్సిటీకి సంబంధించి ఒక చిన్న ఏవి చూద్దాం. ఏవి ప్లీజ్. Myself Nisha Niranjan and I am from School of Agriculture, ITM University, Gwalior. Nanorobot is convergence of three technologies, that is biotechnology, information technology and nanotechnology. Hi, my name is Catherine Mwemba, doing BSc Nursing at ITM University. My
University helps me to grow more, learn more, and dream more. Here, truly, dreams are celebrated. ITM University Gwalior, celebrating dreams. రైట్, వెల్కమ్ బ్యాక్. సో ముందుగా చెప్పండి, అంటే ఇంటర్లో బైపీసీ చేసిన స్టూడెంట్స్ అంటే బీఎస్సీ అగ్రికల్చర్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. సో అటువంటి స్టూడెంట్స్కి ఐటీఎం యూనివర్సిటీలో బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ ఎలా ఉంటుంది? రైట్ మేడం. సో జనరల్గా చూసుకుంటే బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ వచ్చి 4 years డ్యూరేషన్ అనేది ఉంటుందన్నమాట. సో ఎవరైతే స్టూడెంట్ అనేవాళ్ళు అగ్రికల్చర్ బీఎస్సీ చేయాలి అనుకుంటారో కంపల్సరీగా వాళ్ళ మైండ్లో మెదిలే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మనం జాయిన్ అయ్యే యూనివర్సిటీ ఆర్ కాలేజ్కి ఐకార్ అక్రిడిటేషన్ ఉందా లేదనేది చూసుకుంటాం. సో ఇక్కడ చూసుకుంటే మనకి మన ఐటీఎం యూనివర్సిటీ ఏదైతే ఉందో దానికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అనే అక్రిడిటేషన్ అయితే మన యూనివర్సిటీకి ఉంది మేడం. సో అండ్ దాంతోపాటు యాజ్ పర్ ద ఐకార్ రూల్స్ ప్రకారంగా కూడా అంటే ల్యాబొరేటరీస్ కానివ్వండి, ల్యాండ్ మేనేజ్మెంట్ కానివ్వండి, అండ్ ప్రతి డిపార్ట్మెంట్ లైక్ అగ్రోనమీ, ఎంటమాలజీ, సాయిల్ సైన్స్ ఇలాంటి ల్యాబొరేటరీస్ అన్నీ కూడా మెయింటైన్ చేయడం చూస్తున్నాం. అండ్ మోర్ ఓవర్ యాజ్ పర్ ద ఐకార్ నామ్స్ ప్రకారంగా లైబ్రరీ, మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్. సపోజ్ ఐకార్ రూల్స్ ప్రకారం ఏంటి అంటే ఇదర్ యూనివర్సిటీ ఆర్ కాలేజ్ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఇంటేక్ అనేది సీట్ అనేది ఉంటుంది మేడం. లైక్ 60 ఇంటేక్ అవ్వచ్చు, 180, 240, అంటే యూనివర్సిటీ లెవెల్లో 240 వరకు ఇంటేక్ అనేది ఉంటుంది. అంటే 4 years స్టూడెంట్స్ తీసుకున్నా కూడా దాదాపుగా 1000 members అనేది ఉంటారనమాట. సో కంపల్సరీగా వీళ్ళకి క్లాస్ రూమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కూడా మెయింటైన్ చేస్తూ ఉండాలి. అండ్ అలాగే మన ఐటీఎం యూనివర్సిటీలో చూసుకుంటే మేడం, సో వీళ్ళందరికీ మెయిన్ అగ్రికల్చర్ అనగానే కావాల్సింది ల్యాండ్. ఎందుకు అంటే ఒక రైతు పొలంలో దిగి పని చేయాలంటే ల్యాండ్ ఉండాలి. సో స్టూడెంట్స్కి కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది డెవలప్ అవ్వాలంటే ఆ యూనివర్సిటీలో ల్యాండ్ అనేది అంటే ఫార్మింగ్ ల్యాండ్ అనేది కంపల్సరీగా ఉండాలన్నమాట. సో వీళ్ళకి అగ్రికల్చర్ డ్యూరేషన్ 4 yearsలో కూడా మనకి ఎలా ఉంటుంది అంటే 70% ప్రాక్టికల్ అనేది ఉంటుంది అండ్ 30% మాత్రమే థియరిటికల్ ఉంటుంది. దీన్ని బేస్ చేసుకుని యాజ్ పర్ ద ఐకార్ నామ్స్ ప్రకారం 110 ఎకరాల ల్యాండ్ అనేది ఆ కాలేజ్ ఆర్ యూనివర్సిటీ పేరు మీద రిజిస్ట్రేషన్ అనేది అయి ఉండాలి. సో అలాగే లాట్ ఆఫ్ లైక్ వాటర్ ఫార్మింగ్ షెడ్స్ కానివ్వండి, లేక పాలీ హౌసెస్ మేనేజ్మెంట్ కానివ్వండి, నర్సరీ మేనేజ్మెంట్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా ఆ ల్యాండ్లో అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఇవన్నీ కూడా యూనివర్సిటీ ఐటీఎం యూనివర్సిటీ స్టూడెంట్ ఎవరైతే అక్కడ అగ్రికల్చర్ బీఎస్సీ పర్సూ చేయాలనుకుంటారో వాళ్ళందరికీ అందిస్తుంది. అండ్ దీంతోపాటు లాట్ ఆఫ్ ఇండస్ట్రీస్తో కొలాబరేషన్ అని చెప్పాను మీకు. సో ఎవరైతే అగ్రికల్చర్ చేసి బయటకు వస్తున్నారో స్టూడెంట్స్కి కూడా ప్లేస్మెంట్స్ అనేది ఇవ్వడానికి కూడా మంచి అవకాశం ఉంది. అండ్ వీళ్ళకి 4 సంవత్సరాల కోర్స్ డ్యూరేషన్లో అండ్ ఏదైతే కోర్స్ ఉందో అంటే ప్రాక్టికల్ ఎక్స్పోజర్ కానివ్వండి, థియరీ కానివ్వండి, వీటితో పాటు కొన్ని సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ అనేది ఇవ్వడం కూడా యూనివర్సిటీలో మనం చూస్తూ ఉన్నాం మేడం. సో ఎవరైతే అగ్రికల్చర్ బీఎస్సీ చేయాలి అనుకుంటారో నేను ఐటీఎం యూనివర్సిటీ వాళ్ళకి ప్రిఫర్ చేస్తాను. ఓకే, సో రవికిరణ్ రెడ్డి గారు మీరు చెప్పండి, మెయిన్గా అంటే బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సెస్ మీ ఐటీఎం యూనివర్సిటీలో అంటే బీఎస్సీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్కి హార్టికల్చర్ అలాగే ఫిషరీస్ అంటే కోర్సులు ఆల్రెడీ ఉన్నాయి ఐటీఎంలో. సో బీఎస్సీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్కి ఈ కోర్సులు సెలెక్ట్ చేసుకుంటే ఎలాంటి యూజెస్ ఉన్నాయి, ఏం చెప్తారు దీనికి? జనరల్గా ఏంటంటే ఈ అగ్రికల్చర్ అలైడ్ సెక్టర్స్ అంటే ఏంటంటే అలైడ్ సెక్టర్స్ అంటే వ్యవసాయ ఆధారిత కోర్సులు అంటారు అనమాట. రైట్, ఇది బీఎస్సీ కంప్లీట్ కాదు, బీఎస్సీ కోర్సులతో పాటుగా డిఫరెంట్ స్ట్రీమ్స్ అనమాట. లైక్ అగ్రికల్చర్ అనేది ఒక చెట్టు అయితే దాని కింద ఉండే ఊడల్ లాంటివి అనమాట. రైట్, ఫస్ట్ మనం చూసినట్లయితే అగ్రికల్చర్ బీఎస్సీ ఒకవేళ చదువుకోవాలని అనుకున్న స్టూడెంట్స్కి ఏంటంటే అగ్రికల్చర్ జాయిన్ అవ్వచ్చు. లేదు ఒకవేళ అగ్రికల్చర్ కోర్సుకి మేమంత డబ్బులు కానీ లేకపోతే ఇంకొక అదర్ కారణాల వల్ల అగ్రికల్చర్ అలైడ్ సెక్టార్స్లో ఇంకా ఇంపార్టెన్స్ ఉన్న కోర్సులు వచ్చేసి మనకి హార్టికల్చర్, ఫిషరీస్, రైట్, తర్వాత ఫారెస్ట్రీ, తర్వాత మనకు వచ్చేసి ఫుడ్ టెక్నాలజీ, ఇలా డిఫరెంట్ కోర్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మనం జనరల్గా చూడాల్సింది అగ్రికల్చర్లో మనకి మెయిన్గా గవర్నమెంట్ జాబ్స్ ఆర్ ప్రైవేట్ జాబ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ జాబ్స్ చూసుకుంటే మనకి ఏముంటుందంటే ఆల్మోస్ట్ 30+ సెక్టర్స్ ఆఫ్ జాబ్స్ అనేవి ఉంటాయన్నమాట. లైక్ అగ్రికల్చర్ ఆఫీసర్, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్, ఫుడ్ ఇంజనీర్, ఫుడ్ ఇన్స్పెక్టర్, ఫీల్డ్ ఆఫీసర్, ఫీల్డ్ అసిస్టెంట్, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సీడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఫుడ్ డెవలప్మెంట్ ఆఫీసర్, అగ్రి డెవలప్మెంట్ ఆఫీసర్, ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్, హార్టీ డెవలప్మెంట్ ఆఫీసర్, ఇట్లా మనకి ఆల్మోస్ట్ 30+ సెక్టర్స్ ఆఫ్ జాబ్స్ అనేవి ఉంటాయన్నమాట.
ఇలాంటి జాబ్స్ కోసం అనేది అగ్రికల్చర్ ఫీల్డ్లో మ్యాక్సిమం స్టూడెంట్స్ అనేవాళ్ళు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు, రైట్. ఇది కాకుండా హార్టికల్చర్ చూసుకుంటే అగ్రికల్చర్కి హార్టికల్చర్కి ఆల్మోస్ట్ 75 to 80% అనేది సిమిలర్గా ఉంటాయి అనమాట. ఏది గవర్నమెంట్ జాబ్స్ కానీ, సబ్జెక్ట్స్ కానీ, ప్రైవేట్ ప్లేస్మెంట్స్ కానీ, రైట్. దీనివల్ల ఏంటంటే అగ్రి చెయ్యలేను, నాకు అగ్రి కాదు అనుకున్న వాళ్ళకి నెక్స్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి హార్టికల్చర్ చేయటం అనేది బెనిఫిట్ అనమాట. ఎందుకంటే హార్టికల్చర్లో ఏమేమి ఉంటుంది, లీవ్స్ అంటే ఆకుల గురించి, ఫ్రూట్స్ లేకపోతే వెజిటేబుల్స్, సీడ్స్, వీటి గురించి ఎక్కువగా ఉంటుందన్నమాట. అట్ ద సేమ్ టైం ఇవే సబ్జెక్ట్స్ అగ్రికల్చర్లో కూడా ఉంటాయి కాబట్టి అగ్రికల్చర్కి ఏ అయితే ప్లేస్మెంట్స్ అనేవి వస్తున్నాయో గవర్నమెంట్ జాబ్స్లో ఆల్మోస్ట్ 75 to 80% అనేది హార్టికల్చర్ కూడా వస్తాయి అనమాట. అదేవిధంగా ఫిషరీస్ చూసుకున్నా కానీ, లేదంటే మనకి ఫుడ్ టెక్నాలజీ చూసుకున్నా కానీ, ఎందుకంటే ఈ అగ్రికల్చర్ అనేది, ఈ అగ్రికల్చర్ అలైడ్ సెక్టర్స్ ఎంత ఇంపార్టెన్స్ అంటే మనం జనరల్గా డైలీ సిచ్యువేషన్లో చూసుకున్నా కానీ రైతు అనేవాళ్ళు పండించాలి, రిమైనింగ్ పీపుల్ అనేవాళ్ళు తినాలి. ఇట్స్ లైక్ ఏ రోలర్ కోస్టర్, ఎప్పటికీ జరుగుతున్న రెగ్యులర్ ప్రక్రియ అనమాట. దీంట్లో ఏ కాన్సెప్ట్ మిస్ అయినా కానీ ఏంటంటే అది డిఫరెంట్ లెవెల్లో వెళ్ళిపోతుంది. కాబట్టి ఫ్యూచర్ ఈజ్ ఆల్వేస్ ఫర్ అగ్రికల్చర్. ఎందుకంటే మీరు రీసెంట్గా జరిగిన కోవిడ్ సిచ్యువేషన్ చూసినా కానీ మెడికల్ ఫీల్డ్ ఆగలేదు, అగ్రికల్చర్ ఫీల్డ్ ఆగలేదు, అట్ ద సేమ్ టైం ఆన్లైన్ బిజినెస్ ఫీల్డ్ అనేది ఆగలేదు. అంటే ఈ 3 సెక్టర్స్ అనేవి ఇట్ ప్లేస్ ఏ మేజర్లోనే డైలీ లైఫ్ అనమాట. దీనివల్ల ఏంటంటే అగ్రికల్చర్ అలైడ్స్, ఒకవేళ అగ్రికల్చర్ కాకుండా అలైడ్ సెక్టర్స్లో చేసిన మీకు ప్రైవేట్ జాబ్స్తో పాటుగా గవర్నమెంట్ జాబ్స్ కూడా చాలా బాగుంటాయి. మనం చేయాల్సింది ఏంటి అంటే అగ్రికల్చర్ సబ్జెక్ట్స్తో పాటుగా ఈ రిమైనింగ్ స్ట్రీమ్స్లో ఏవైతే ఉన్నాయో వాటిని చదువుకుంటూ ఒకవేళ మీకు నాలెడ్జ్ పెంచుకోవాలంటే అగ్రికల్చర్ సబ్జెక్ట్స్, ఎందుకంటే కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే వాళ్ళకి హార్టికల్చర్, ఫిషరీస్ ఈ సబ్జెక్ట్స్తో పాటుగా అదర్ కోర్సెస్, ఎందుకంటే రేపు ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో కూడా క్లియర్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది. ఇవన్నిటికీ కూడా ఐటీఎం యూనివర్సిటీ అనేది చాలా ఫెసిలిటేట్ చేస్తుంది అనమాట. దీనివల్ల ఏంటంటే ప్రైవేట్ జాబ్ పట్టా పొందిన తర్వాత జాబ్స్కి అనేది చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుంది అనమాట. ఓకే, అంటే కోర్సెస్ గురించి చెప్తున్నారు కదా ఆల్రెడీ, అంటే ఫిషరీస్, హార్టికల్చర్కి సంబంధించి అగ్రికల్చర్ ఇంకా ముందు ఉంటుంది అంటున్నారా మీరు? తప్పకుండా అండి. ఎందుకంటే ఇప్పుడు చూడండి అగ్రికల్చర్ సెక్టర్లు అనేది ఇప్పుడు రీసెంట్గా చూస్తే హార్టికల్చర్ మనకి రీసెంట్గా మనకి టెర్రస్ అగ్రికల్చర్ అనేది ఒకటి వచ్చింది. అంటే మనకి టెర్రస్, ఎందుకంటే ఈ టెర్రస్ మీద ఏంటంటే గార్డెనింగ్ చేయటం అనేది ఇది ఒక హ్యాబిట్ అయిపోయింది చాలా వరకు. ఎందుకంటే ఇప్పుడు జనరల్గా ఏంటంటే రైతుల దగ్గరకు వచ్చేసరికి ఎక్కువ పంట రావాలన్నా లేకపోతే ఇంకోటి రావాలన్నా లిటిల్ బిట్ ఫర్టిలైజర్స్ కానీ, పెస్టిసైడ్స్ కానీ వాడటం అనేది జరుగుతుంది. దాని ఆల్టర్నేటివ్గా ఎవరైతే న్యాచురల్ పద్ధతిలో ఫుడ్ కన్జ్యూమ్ చేసుకోవాలనుకున్న పర్టికులర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏంటంటే టెర్రస్ గార్డెనింగ్ అనేది కూడా చేస్తున్నారు. ఇది కూడా ఒక సబ్జెక్ట్ వస్తుంది అనమాట. అంటే మన న్యాచురల్ పద్ధతిలో, అసలు అగ్రికల్చర్ అంటే ఏంటంటే న్యాచురల్ పద్ధతిలో ప్రొడక్షన్ ఎలా తీయాలి, ఎటువంటి కెమికల్ యూజ్ చేయకుండా, రైట్, న్యాచురల్ పద్ధతిలో ప్రొడక్షన్ అనేది ఎక్కువ చేసుకుంటూ అట్ ద సేమ్ టైం దీనికి తగ్గట్టుగా హెల్త్ కూడా ఎలా టేక్ కేర్ చేసుకోవాలనే కాన్సెప్ట్ మీద మొత్తం సబ్జెక్ట్ అనేది రన్ అవుతుంటుంది అనమాట. సో సార్ మెయిన్గా చెప్పండి, అంటే ఐటీఎం యూనివర్సిటీలో బీటెక్ కోర్సుకు సంబంధించి స్ట్రీమ్స్ అండ్ స్పెషలైజేషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు? యా, తప్పకుండా మేడం. సో మన ఐటీఎం యూనివర్సిటీ తీసుకుంటే టెక్నికల్ కోర్స్ అని మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను నేను. సో ఇక్కడ బీటెక్ విషయానికి వస్తే మనం ఏంటంటే కంపల్సరీగా ఎవరైనా కొన్ని అక్రిడిటేషన్స్, అప్రూవల్స్ మన యూనివర్సిటీకి ఏమేమి ఉన్నాయని కూడా ఆలోచిస్తూ ఉంటారు. సో జనరల్గా బీటెక్ చేసుకోవాలంటే ఏఐసిటీ అప్రూవల్స్ కానివ్వండి, అండ్ యూజీసీ అక్రిడిటేషన్ కానివ్వండి, న్యాక్ పర్మిషన్స్ అనే న్యాక్ A+ A గ్రేడ్ అనేది మనకు ఉండాలన్నమాట. సో మన యూనివర్సిటీకి సంబంధించి అన్ని పర్మిషన్స్ అనేవి ఉన్నాయి మేడం. సో మన యూనివర్సిటీలో కోర్సు విషయానికి వస్తే కంప్యూటర్ సైన్స్, సిఎస్సి విత్ స్పెషలైజేషన్స్ కూడా చాలా రకాల స్పెషలైజేషన్స్ అనేది ఆఫర్ చేయడం చూస్తూ ఉన్నాం. సో సిఎస్సిలో చూసుకుంటే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ కానివ్వండి, ఈవెన్ క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ లాంటి స్పెషలైజేషన్స్ అనేది అవైలబుల్లో ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ మీరు ఇప్పుడు చూస్తున్నారు నవే డేస్లో చూస్తే ఎలక్ట్రానిక్ వెహికల్స్కి మంచి డిమాండ్ అనేది కూడా పెరిగింది. సో మన యూనివర్సిటీలో చూసుకుంటే ట్రిపుల్ ఈకి కూడా మంచి ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయి మేడం. అంటే ఎలక్ట్రానిక్ వెహికల్ ఒక స్పెషలైజేషన్గా ఇవ్వడం జరుగుతూ ఉంది. అండ్ అలాగే సోలార్ ఎనర్జీకి సంబంధించి కూడా ఒక ట్రిపుల్ ఈలో ఒక స్పెషలైజేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది మేడం. అండ్ కమింగ్ టు మెకానికల్ చూసుకోండి, మెకాట్రానిక్స్ అనే ఒక స్పెషలైజేషన్ కూడా యూనివర్సిటీలో ప్రొవైడ్ చేయడం చూస్తూ ఉన్నాం. సో ఓవరాల్గా బీటెక్కి సంబంధించి అన్ని రకాల కోర్సెస్ అండ్ స్ట్రీమ్స్ అనేవి మనకు అవైలబిలిటీలో ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ ప్రతి స్టూడెంట్కి కూడా బీటెక్ అనగా టెక్నికల్ సైడ్ ఏంటంటే కంపల్సరీగా ప్రాజెక్ట్ వర్క్స్ అనేది స్టూడెంట్కి ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఎక్కువగా ఇవ్వాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ కానివ్వండి, అండ్ అలాగే ప్రాక్టికల్ ఎక్స్పోజర్ కూడా ప్రతి విద్యార్థికి కూడా పర్సనల్ టేక్ కేర్ తీసుకొని యూనివర్సిటీ వాళ్ళు ట్రీట్ చేయడం మనం చూస్తూ ఉన్నాం. అండ్ మోర్ ఓవర్ కొన్ని ఇండస్ట్రియల్ కొలాబరేషన్, లాట్ ఆఫ్ కంపెనీస్తో కూడా మన యూనివర్సిటీ కొలాబరేట్ అవ్వడం చూస్తున్నాం. ఎందుకు అంటే వీళ్ళకి ఏంటంటే ఎంటైర్ 4 years గ్రాడ్యుయేషన్లో ఎలా ఉంటుందంటే మేడం 3 years అనేది థియరిటికల్ జరిగినా కూడా ఫైనల్
యూనివర్సిటీలో ఒక ప్రాజెక్ట్ వర్క్ అనేది ఉంటుంది. అంటే వీళ్ళు 4 సంవత్సరాల్లో ఏదైతే చదువుకుంటారో ఒక ప్రాజెక్ట్ వర్క్ అనేది ఏదైతే స్ట్రీమ్లో వీళ్ళు ఎడ్యుకేట్ అయ్యి ఉంటారో ఆ స్ట్రీమ్కి సంబంధించి ఒక ప్రాజెక్ట్ వర్క్ సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట డిపార్ట్మెంట్కి. సో ఒక కంపెనీకి అనేది వీళ్ళు వెళ్ళి అక్కడ ఎటువంటి నాలెడ్జ్ అనేది వీళ్ళు గెయిన్ చేసుకుంటారు అది మొత్తం కూడా ప్రాజెక్ట్ వర్క్లో ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ అనమాట. సో కొన్ని కంపెనీస్ ఏదైతే కంపెనీస్తో మన యూనివర్సిటీ టైప్ అయ్యి ఉంటుందో ఆ కంపెనీస్ సంబంధించి మన స్టూడెంట్స్ని పంపించి ప్లేస్ చేపించి అండ్ ఎండ్ ఆఫ్ ద సెషన్కి వాళ్ళు ప్లేస్ అయ్యేలా కూడా చూస్తూ ఉన్నారు. సో ఇలాంటి అన్ని రకాలుగా ప్రతి స్టూడెంట్కి కూడా ఇవ్వటం అనేది చూస్తూ ఉన్నాం మేడం యూనివర్సిటీలో మనం. ఓకే సార్, మీరు చెప్పండి రవికిరణ్ గారు, మెయిన్గా అంటే బీబీఏ బీసీఏ అంటే ఈ కోర్సులకి చాలామంది స్టూడెంట్స్ వెళ్తున్నారు. సో ఈ కోర్సులకి అంటే ఐటీ యూనివర్సిటీలో ఎలాంటి ఇంపార్టెన్స్ ఉందంటే ఏం చెప్తారు? జనరల్గా ఏంటంటే మనకి తెలుగు పీపుల్కి యూనివర్సల్ ట్రూత్ అంటారు కదా, రైట్. జనరల్గా మన తెలుగు విద్యార్థులకి ఏంటంటే పేరెంట్స్కి కానీ విద్యార్థుల మైండ్లో ఎంపీసీ చేస్తే బీటెక్ వెళ్ళాలి, లేదంటే బైపీసీ చేస్తే మెడికల్ ఎంబీబీఎస్ కానీ లేదంటే ఆల్ మెడికల్ పారామెడికల్ కోర్సెస్ వెళ్ళాలనే ఒక జనరల్గా ఆ రూట్లోనే వెళ్తుంటారు అనమాట. బట్ మనకు తెలియని విషయాలు ఏంటంటే ఇప్పుడు బీసీఏ ఫర్ ఎగ్జాంపుల్ బీసీఏ బీబీఏ కోర్స్ చూసినా కానీ ఇవి రెండు కూడా ఏంటంటే మనకి 3 years కోర్స్ అనమాట. 3 years కోర్సు ఎవ్రీ ఇయర్ మనకి 2 semester వైజ్గా డివైడ్ అవుతుంది. టోటల్ 6 semester వైజ్గా కోర్స్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మనకి ఏంటంటే ఇది బీసీఏ వచ్చేసి మనకి కంప్లీట్గా ఐటీ సైడ్ సెటిల్ అయిపోవచ్చు, బీబీఏ వచ్చేసరికి మేనేజ్మెంట్ సైడ్. ఎందుకంటే ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యే పిల్లలు ఏంటంటే మ్యాక్సిమం స్టూడెంట్స్కి వాళ్ళకి ఎలా వాళ్ళ కెరియర్ని ఎలా చూస్ చేసుకోవాలనే అవగాహన అనేది ఆ టైంలో లేకుండా అయిపోయింది. దాని తర్వాత ఏంటంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి అసలు ఆ ఇంటర్మీడియట్లో ఎంపీసీ కానీ బైపీసీ కానీ టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ అయిన తర్వాత వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ ఇప్పుడు ఐటీ సైడ్ చూసుకుందాం, చాలా వరకు బీసీఏ స్టూడెంట్స్ జాయిన్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళ చుట్టుపక్కల ఉండే చాలా వరకు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉండనివ్వండి, లేకపోతే మంచి డెలివరీ మేనేజర్స్ వాళ్ళ విలేజ్లో ఉండే వాళ్ళు యూఎస్లో సెటిల్ అవ్వటము, అంటే ఈ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ వల్ల ఏంటంటే త్వరగా సెటిల్ అవ్వాలనే ఒక కాన్సెప్ట్ తోటి చాలామంది స్టూడెంట్స్ అనే వాళ్ళు చూస్తున్నారు. కమింగ్ టు బీసీఏ చూస్తే బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్, ఇట్స్ కంప్లీట్లీ ఏంటంటే దీంట్లో ఉండే సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయంటే లైక్ C++, జావా, రైట్, పైథాన్, రైట్, ఇట్లాంటి సాఫ్ట్వేర్కి సంబంధించిన సాఫ్ట్వేర్ డేటా స్ట్రక్చర్స్ ఇట్లాంటి సాఫ్ట్వేర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉండటం వల్ల టోటల్ కంపేర్ టు అదర్ కోర్సెస్తో పోల్చుకుంటే 3 yearsలోనే డిగ్రీ కంప్లీట్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం బీటెక్ ఉండే సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ లేదా అదర్ కోర్సెస్కి ఉండే సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నీ కూడా ఈ యూనివర్సిటీలో ఆల్మోస్ట్ బీసీఏ స్టూడెంట్స్ కూడా వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. అంటే తక్కువ సమయం అవుతుంది, అట్ ద సేమ్ టైం కెరియర్ కూడా మనకి 3 yearsలో కంప్లీట్ అవుతుంది, త్వరగా సెటిల్మెంట్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉన్నాయి. కమింగ్ టు బీబీఏ చూసుకుంటే ఎస్పెషలీ ఈ మధ్య కాలంలో బైపీసీ స్టూడెంట్స్ అండి, ఎందుకంటే బైపీసీలో మంచి కాలేజీలో మనకు తెలిసిన కాలేజ్లో చదివినా కానీ వాళ్ళు బీబీఏ సైడ్ వెళ్తున్నారు. ఎందుకంటే కొంతమంది ఇప్పుడు సాఫ్ట్వేర్లో కానీ లేదా మంచి ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు కూడా కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ కోర్సెస్ అయిపోయిన తర్వాత ఎంబీఏకి కానీ లేకపోతే పీజీడీఎం కోర్సెస్కి కానీ వెళ్తున్నారు. దానికంటే ముందే చాలామంది స్టూడెంట్స్కి ఏంటంటే ఈ మేనేజ్మెంట్ సైడ్ వెళ్తే కెరీర్ అనేది బాగుంటుందని చాలామందికి అవగాహన వచ్చేసింది. దానివల్ల ఏంటంటే ఈ బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కూడా చాలామంది ఏంటంటే ఈ కోర్స్ చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, రైట్. ఇది పక్కకు పెట్టేస్తే ఈ బీసీఏ కానీ లేకపోతే బీబీఏ కోర్సెస్ అయిపోయిన తర్వాత మనకి పీజీడీఎం కోర్స్ అనేది ఒకటి వచ్చింది, దీని అడ్వాన్స్డ్ కోర్స్. ఎందుకంటే ఇప్పుడు ఎంబీబీఎస్ చేయాలంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది మనకి? ఆల్మోస్ట్ 6 years ప్లస్ ఇది ఒక పీజీ చేయాలంటే ఒక ఆల్మోస్ట్ 9 to 10 years. అదే రెగ్యులర్గా జాగ్రత్తగా చదువుకుంటే, లేదనుకోండి ఎక్కువ టైం పడుతుంది. దీనివల్ల ఏంటి ఈ 3 years ప్లస్ ఈ పీజీడీఎం కోర్సెస్ కానీ లేదా మేనేజ్మెంట్ కోర్స్ చదవటం వల్ల 5 yearsలో పీజీ కోర్స్ అంటే పీజీ సర్టిఫికేట్ వస్తుంది. అట్ ద సేమ్ టైం ప్లేస్ పాయింట్స్ వైజ్గా కూడా లాట్ ఆఫ్ కంపెనీస్ వస్తాయి అనమాట. లాట్ ఆఫ్ కంపెనీస్ ఇన్ ద సెన్స్ మీకు 25 lakhs ప్యాకేజ్ కావాలన్నా, 1 year ప్యాకేజ్ కావాలన్నా, ఎందుకంటే మనం జాయిన్ అయ్యే కాలేజ్ని బట్టి మంచి ఆపర్చునిటీస్ అనేవి ఉంటూ ఉన్నాయన్నమాట. దీనివల్ల ఏంటంటే స్టూడెంట్స్ కూడా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత కెరియర్ని రైట్ డైరెక్షన్లో సెలెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. రెండో విషయం ఏంటంటే మన ద్వారా మనకి ఎవరైతే అప్రోచ్ అవుతారో వాళ్ళకి కూడా ఈ టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చిన తర్వాత వాళ్ళ కెరీర్ గైడెన్స్ అనేది కూడా రైట్ డైరెక్షన్లో వెళ్ళడానికి మేము పూర్తి సహకారం స్టూడెంట్స్కి ఇస్తూ ఉంటాం అన్నమాట. ఓకే, అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ అన్నారు కదా మీరు ఇందాక. సో ఇది చేయటానికి ఎవరెవరు అంటే ఎలిజిబుల్, దట్టు ఎలా ఉంటుంది వీళ్ళకి కెరియర్ గురించి? ఫెంటాస్టిక్ క్వశ్చన్ అండి మేడం. జనరల్గా ఏంటంటే పీజీడీఎం పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ అనే కోర్స్ ఏదైతే ఉందో, రైట్, ఇది ఆల్మోస్ట్ మేనేజ్మెంట్ ఈక్వల్ టు మేనేజ్మెంట్ సబ్జెక్ట్ లైక్ ఎంబీఏకి పీజీడీఎంకి ఆల్మోస్ట్ 99% సిమిలర్గా ఉంటాయి. బట్ పీజీడీఎం అనేది ఎందుకు ప్రాచుర్యంకి వచ్చింది, ప్లస్ ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారు ఇది చదవటానికంటే
ఎనీ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ బీఎస్సీలో డిఫరెంట్ స్ట్రీమ్స్, లేకపోతే అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చేసి డిఫరెంట్ స్ట్రీమ్స్, నార్మల్గా బీబీఏ బీసీఏ, లేకపోతే 4 years కోర్సున హానర్స్ చదివిన కోర్సెస్, లేకపోతే అగ్రికల్చర్ బీఎస్సీ లేదా అగ్రికల్చర్ అలైడ్ సెక్టార్స్లో ఉన్న హార్టికల్చర్, ఫిషరీస్, ఫారెస్ట్రీ, లేకపోతే అగ్రికల్చర్ ఇంజనీరింగ్, ఫుడ్ టెక్నాలజీ, ఇట్లాంటి డిఫరెంట్ స్ట్రీమ్స్ ఎవరైనా సరే ఈ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ కోర్స్ అనేది చేయొచ్చు అనమాట. రైట్, దీనికి ఈ చేసిన తర్వాత ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పీజీడిఎం కోర్సులు ఏంటంటే మనకి ఎస్పెషల్లీ మన ఐటీఎం యూనివర్సిటీకి వస్తే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్లో మనకు మేజర్గా ఈ కోర్సు ఎస్టాబ్లిష్ అయిందే ప్లేస్మెంట్స్ గురించి. రైట్, ఎందుకంటే ఈ పీజీడిఎం కోర్సులో 2 మేజర్ థింగ్స్ ఉంటాయి. ఒకటి పర్సనాలిటీ డెవలప్మెంట్, రెండోది ప్లేస్మెంట్స్. ఓకే, ఈ రెండింటికి ఏంటంటే అవినాభావ సంబంధం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్టూడెంట్ అనేవాళ్ళు పీజీడిఎం కోర్స్ అనేది తీసుకున్న తర్వాత ఖచ్చితంగా వాళ్ళ కమ్యూనికేషన్ దగ్గర నుంచి, అంటే గేట్లో ఎంటర్ అయిన దగ్గర నుంచి వాళ్ళ సర్టిఫికేట్ అండ్ జాబ్తో బయటకు వెళ్ళే వరకు ప్రతిదీ కూడా ప్లేస్మెంట్కి అవసరమైన విధంగానే వీళ్ళని ట్రైన్ చేస్తారు. ఎందుకంటే ఎస్పెషల్లీ మన తెలుగు స్టూడెంట్స్ కొంతమంది తెలుగు మీడియం నుంచి వచ్చారనుకోండి, అక్కడ ఉండే స్ట్రెంత్ అట్లీస్ట్ ఒక 120 మెంబర్స్ అని అనుకోండి. మ్యాక్సిమం 100 people అనేవాళ్ళు ఇంగ్లీష్ మీడియం ఉంటారు, రిమైనింగ్ 20 people అనేవాళ్ళు రైట్ తెలుగు మీడియం లేదా అదర్ లాంగ్వేజ్ మీడియంస్ వచ్చినా ఈజీగా పాపప్ అయిపోగలుగుతారు. ఎందుకంటే కంపల్సరీగా ఒక స్టూడెంట్ అనేవాళ్ళు యూ షుడ్ గో ఆన్ ద స్టేజ్ అండ్ యూ షుడ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ యువర్ సెల్ఫ్, యూ షుడ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ సర్టెన్ సబ్జెక్ట్ అనమాట. ఒకసారి తప్పించుకోగలుగుతాం, సెకండ్ టైం తప్పించుకోగలుగుతాం, 10 times 100 times ఎవ్రీ వీక్ ఏంటంటే ఈ ప్లేస్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అని కానీ, లేకపోతే కమ్యూనికేషన్ కానీ, గ్రూప్ డిస్కషన్స్ కానీ, వీటికి సంబంధించిన సపరేట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. వీటి వల్ల ఏంటంటే ఒక స్టూడెంట్ అనేవాళ్ళు కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత 100% ప్లేస్మెంట్స్ తోటే బయటకు వస్తారు. ఇక్కడ స్టూడెంట్స్ గమనించాల్సింది ఏంటి అంటే హైయెస్ట్ ప్యాకేజ్ ఫర్ ఎగ్జాంపుల్ 20 lakhs, లీస్ట్ ప్యాకేజ్ 4 lakhs 5 lakhs అనుకుందాం. ఈ 4 lakhs 5 lakhs కానీ 20 lakhs కానీ కంప్లీట్గా ఈ ప్యాకేజ్ డిపెండింగ్ అనేది ఎవరి మీద ఉంటుందంటే స్టూడెంట్ మీద. స్టూడెంట్ చేయాల్సింది ఏంటి అంటే మీకు ఎవరైతే ప్రొఫెసర్స్ చెప్తున్నారో ఎక్కడైనా సరే ప్రొఫెసర్స్ కానీ గ్రాడ్యుయేషన్లో కానీ లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్లో పిహెచ్డీలో ఎవరైనా సరే చెప్పేది 30 to 40%. రైట్, రిమైనింగ్ 60% అనేది మనం లైబ్రరీస్కి వెళ్ళిపోయి మన ఓన్ అనలైజేషన్ తోటి దాన్ని ఎట్లా క్లియర్ చేయాలి. రైట్, రెండోది ప్లేస్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఇట్ ప్లేస్ ఏ మేజర్ రోల్ మేడం. ప్లేస్మెంట్స్లో ఏంటంటే ఇప్పుడు ప్లేస్మెంట్లో ఒక స్టూడెంట్ అనేవారు మన ఇంటర్వ్యూర్ ముందు కూర్చున్న తర్వాత వాళ్ళ బిహేవియర్ అంటే మీ లుక్స్ దగ్గర నుంచి, మీ అటైర్ దగ్గర నుంచి, రైట్, మీ కమ్యూనికేషన్ దగ్గర నుంచి, మీ రెస్పాన్స్ దగ్గర నుంచి మీరు ఎంత స్పాంటేనియస్గా ఉన్నారు, మీ కామన్ సెన్స్ ఎలా పనిచేస్తుంది అంటే సబ్జెక్ట్స్ అన్నీ కూడా కన్సిడర్ చేసిన తర్వాత మీకు 5 lakh to 20 lakhs అనేది డిసైడ్ చేసేది మొత్తం కూడా ఏంటంటే అది కంప్లీట్గా స్టూడెంట్ అనమాట. రైట్, ఇక్కడ నేను ఫైనల్గా చెప్పదలుచుకుంది ఏంటంటే అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్లో ఈ అగ్రికల్చర్ బీఎస్సీ చదివిన వాళ్ళే కాకుండా ఆల్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్తో పాటు చదువుకోవచ్చు. చదివిన తర్వాత మీ టోటల్ నాలెడ్జ్ అండ్ కమ్యూనికేషన్ అనేది ఇంటర్వ్యూ ముందు పర్ఫార్మెన్స్ చేయగలిగితే 20 lakhs ప్యాకేజ్ అయినా ప్రతి ఒక్కరికి 20 lakhs ప్యాకేజ్ అయినా వచ్చే ఛాన్సెస్ అనేవి హైగా ఉంటాయి అన్నమాట. సార్ మీరు చెప్పండి, అంటే ఐటీఎం యూనివర్సిటీకి సంబంధించి అంటే ప్రతి ఒక్కరికి ప్లేస్మెంట్స్ ఏంటి అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఎలా ఉంటుంది ప్లేస్మెంట్స్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? యాక్చువల్లీ సార్ ఇంతకుముందు బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, చెప్పారు, చెప్పాలండి డీటెయిల్గా చూసుకుంటే. సో జనరల్గా ఏ స్టూడెంట్కైనా కూడా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవ్వగానే నాకు కావాల్సింది ప్లేస్మెంట్. ఒక యూనివర్సిటీలో నేను జాయిన్ అవుతున్నాను అంటే నా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయింది, నేను ఒక మంచి కంపెనీలో ప్లేస్ అవ్వాలనే ఉంటుంది. సో ఇక్కడ మనం ఆల్రెడీ స్ట్రీమ్స్ గురించి ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నాం, ఏదో సైన్స్ స్ట్రీమ్స్ అవ్వచ్చు, టెక్నికల్ అవ్వచ్చు, వాట్ మేనేజ్మెంట్ అవ్వచ్చు. సో ఇక్కడ యూనివర్సిటీలో జాయిన్ అయిన స్టూడెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పర్సనల్ టేక్ కేర్ అనేది చేయడం జరుగుతుంది మేడం. సో అంటే వాళ్ళ పెడగాగి దగ్గర నుంచి అండ్ ఈవెన్ వాళ్ళ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ కానివ్వండి, ఇండస్ట్రియల్ విజిటింగ్స్ చేపించి కానివ్వండి, గ్రూప్ డిస్కషన్స్ పెట్టించి కానివ్వండి, అల్యూమినీ ఫార్మేషన్ అంటే లైక్ వీళ్ళు పాస్డ్ అవుట్ అయిన ఆల్రెడీ ప్లేస్ అయిన స్టూడెంట్స్ని తీసుకొని వచ్చి కొన్ని గ్రూప్ డిస్కషన్స్ కూడా ఆల్రెడీ ఉన్న స్టూడెంట్స్ తోటి పెట్టించి సో ఏ విధంగా నేను బిహేవియరల్గా కానివ్వండి, ప్రాక్టికల్గా కానివ్వండి, సబ్జెక్ట్ పరంగా కానివ్వండి ఉన్నప్పుడు ఏ విధంగా ప్లేస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి డిస్కషన్స్ అనేవి పెట్టడం కూడా జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ యూనివర్సిటీ ఏంటంటే ప్రతి స్టూడెంట్ ఆల్రెడీ సార్ చెప్పారు, కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళ పర్సనల్ టేక్ కేర్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా యూనివర్సిటీ వాళ్ళు టేక్ కేర్ తీసుకొని ప్రతి స్టూడెంట్ వాళ్ళకి సంబంధించిన స్ట్రీమ్లో మంచి ఎక్స్పోజర్ అనేది రావడానికి ప్రయత్నం చేయిస్తారనమాట. సో ఈ విధంగా చేసినప్పుడు ఏంటంటే ప్రతి విద్యార్థికి కూడా వాళ్ళు అనుకున్న లైక్ ఇప్పుడు సపోజ్ ఐటీఎం యూనివర్సిటీలో హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చి మనకి అరౌండ్ 45 lakhs వరకు ఉంది, యావరేజ్గా చూసుకున్న 8 to 10 lakhs వరకు ఉంది. సో ఇక్కడ ఏంటంటే నేను జాయిన్ అవ్వగానే లేదా చదివేసాను డిగ్రీ అయిపోగానే నాకు ప్లేస్మెంట్ రావాలంటే కుదరదు. సో 40% మాత్రమే యూనివర్సిటీ ఇవ్వగలదు, బట్ 60% ఆఫ్ ద రిమైనింగ్ అనేది స్టూడెంట్ గ్యాదర్ చేసుకోగలగాలి, తన పర్సనల్ డెవలప్మెంట్ అనేది పెంచుకోగలగాలి. సో ఆ నాలెడ్జ్ని మనం గెయిన్ చేసుకొని మంచి కంపెనీలో ప్లేస్ అవ్వడానికి ఒక అవకాశం అనేది ఉంటుందన్నమాట మేడం. ఓకే, ఐటీఎం యూనివర్సిటీకి సంబంధించి మిదాస్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్కి సంబంధించి హార్టికల్చర్ అలాగే బీఎస్సీ అగ్రికల్చర్ ఫిషరీస్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ. సో
సో ఇది ఇవాల్టి కెరీర్ ప్లస్. నెక్స్ట్ న్యూస్ అప్డేట్స్ ఉంటాయి. స్టే ట్యూన్డ్ టు సాక్షి.